ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి చెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని స్టార్ ఆసుపత్రిలో తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండె సమస్యలతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం గుండెకు స్టంట్ వేశారు. అనంతరం ఐసీయూలో చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందారు. రామోజీ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, నారా లోకేష్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని నిర్ణయించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.